హాయ్ పిల్లలు. అనగనగా ఆనందపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ ఊరిలో రాజు అనే కుర్రాడు ఉండేవాడు. రాజుకి ప్రకృతి అంటే చాలా ఇష్టం. రాజు సైకిల్ మీద ఊరంతా తిరుగుతూ ఉంటాడు. ఆ ఊర్లో ఉన్న చెరువు రోజురోజుకు నీరు మొత్తం ఇంకిపోయింది. చెరువు గట్టున కూర్చొని తన తాతయ్యని అడిగాడు. తాతయ్య, మన ఊరు మళ్ళీ పచ్చగా ఎప్పుడు మారుతుంది? పక్షులు, జంతువులు కూడా దాహంతో అలమటిస్తున్నాయి కదా. రాజు, మన ఊరికి ఆపద వచ్చింది. ఆ దూరంగా కనిపిస్తున్న నీలగిరి కొండ మీద ఒక మాయా గుహ ఉంది. అక్కడ ఉండే కాంతిరాయి శక్తిని కోల్పోతోంది. ఎవరైనా నిజాయితీ గల బాలుడు అక్కడికి వెళ్లి ఆ రాయిని తిరిగి తెస్తే మన ఊరు మళ్లీ సస్యశ్యామలమవుతుంది. కానీ అది చాలా ప్రమాదకరమైన ప్రయాణం నాయనా. నేను వెళ్తాను తాతయ్య, మన ఊరి కోసం, ఆ మూగ జీవాల కోసం. రాజు తన చిన్ని బ్యాగు భుజాన వేసుకుని అడవి వైపు బయలుదేరాడు. అడవి లోపలికి వెళ్లగానే వాతావరణం మారిపోయింది. ఆకాశాన్ని తాకే పెద్ద పెద్ద చెట్లు, రంగురంగుల పువ్వులు. కాని అడవి నిశ్శబ్దంగా ఉంది. రాజు ధైర్యంగా ముందుకు వెళుతున్నాడు. అంతలో రాజుకి ఒక సన్నని ఏడుపు వినిపించింది. రాజు వేగంగా వెళ్లి పొదల్లో చూశాడు. అక్కడొక చిన్న జింకపిల్ల ముళ్ల పొదలో ఇరుక్కుపోయి విలవిలలాడుతుంది. అయ్యో, భయపడకు, నేను నిన్ను కాపాడుతాను. రాజు తన చేతులకు ముళ్ళు గుచ్చుకుంటున్నా లెక్క చేయకుండా ఆ జింకపిల్లను బయటకు తీశాడు. తన దగ్గర ఉన్న బాటిల్లోని నీళ్లను దానికి తాగించాడు. ఆశ్చర్యం! ఆ జింకపిల్ల మాట్లాడ్డం మొదలుపెట్టింది. థ్యాంక్యూ రాజు, నువ్వు చాలా మంచివాడివి. నా పేరు చింటూ. ఈ అడవిదారి నాకు బాగా తెలుసు. నీ గమ్యం చేరడానికి నేను నీకు సాయం చేస్తాను. రాజు, చింటూ కలిసి ప్రయాణం సాగించారు. కాని వారికొక పెద్ద ఆటంకం ఎదురైంది. 2 కొండల మధ్య ఉన్న వంతెన విరిగిపోయి ఉంది. కింద చూస్తే లోతైన లోయ. నది ఉధృతంగా ప్రవహిస్తోంది. చింటూ, ఇప్పుడెలా? దారి లేదు కదా. మనం ఆ కొండను ఎలా చేరుకుంటాం? ప్రకృతి మనకు సాయం చేస్తుంది. నీ దగ్గర తినడానికి ఏమైనా ఉంటే ఆ ఆకలితో ఉన్న పక్షులకు వెయ్యి. రాజు ఆలోచించకుండా తన కోసం తెచ్చుకున్న రొట్టె ముక్కలను ఆ పక్షులకు వేశాడు. అంతే, పక్షులన్నీ కలిసి గాలిలో ఎగురుతూ ఒకదాని పక్కన ఒకటి చేరి ఒక పక్షుల వంతెనలా మారాయి. రాజు, చింటూ ఆ పక్షుల మీద నడుచుకుంటూ లోయను బాటారు. ఎట్టకేలకు వారు నీలగిరి కొండగుహను చేరుకున్నారు. గుహలోపల మధ్యలో ఒక వేదిక మీద మెరుస్తున్న నీలిరాయి ఉంది. కాని దాని చుట్టూ భయంకరమైన మంటలు మండుతున్నాయి. రాజు ఆ రాయిని అందుకోబోతుండగా, ఆగుబాలుడా, ఈ మాయరాయిని తాకాలంటే ముందు నువ్వొక పరీక్ష నెగ్గాలి. మంటల వెనక నుండి వనదేవత మాటలు వినిపించాయి. నీ దగ్గర ఉన్న బాటిల్లో ఒక గుక్కడు నీళ్లు మాత్రమే ఉన్నాయి. నీ పక్కనే ఒక ఎండిపోతున్న అరుదైన మొక్క ఉంది. ఆ నీళ్లు నువ్వు తాటి నీ దాహం తీర్చుకుంటావా, లేక ఈ మొక్కకు పోసి ప్రాణం కాపాడుతావా? దానికి రాజు, నాకు దాహంగానే ఉంది, కాని నేను ఎలాగైనా ఇంటికి వెళ్లగలను. కాని ఈ మొక్కకు నీరు లేకపోతే ఇప్పుడే చనిపోతుంది అని చెప్పి రాజు తన దగ్గర ఉన్న కొన్ని నీళ్లు ఆ చెట్టుకి పోశాడు. వెంటనే ఆ మొక్క పెద్దగా మారి ఆ మంటలను ఆర్పేసింది. రాజు త్యాగానికి మెచ్చి వనదేవత ప్రత్యక్షమైంది. వనదేవత, నీ స్వార్థం లేని గుణమే నీ నిజమైన శక్తి రాజు. ఇదిగో ఈ జీవరాయి, ఇది మీ ఊరిని సస్యశ్యామలం చేస్తుంది అని చెప్పి ఆ రాయిని తన చేతిలో పెట్టింది. రాజు సంతోషంగా ఆ రాయిని తీసుకుని గ్రామానికి వచ్చాడు. ఆ రాయిని ఎండిపోయిన కొలంలో వేయగానే మాయాజాలంలా కొలను నిండా నీరు ఉబికి వచ్చాయి. చెట్లు చిగురించాయి. పక్షులు మళ్లీ పాటలు పాడటం ప్రారంభించాయి. ఊరంతా పండగలా మారింది. రాజు వాళ్ల తాత, శభాష్రా, నువ్వు సాధించావు అంటాడు. దానికి రాజు, ఈ పని నేనొక్కడినే చేయలేదు తాత, చింటూ, పక్షులు, వనదేవత అందరూ సాయం చేశారు అని అంటాడు. ఊరి ప్రజలు రాజుని ఎత్తుకొని ప్రశంసిస్తారు. చూసారా పిల్లలు, రాజులాగా మనం కూడా తోటివారికి, ప్రకృతికి సాయం చేస్తే ఎంతటి కష్టాన్నైనా జయించవచ్చు. మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.